దేశంలోని పశ్చిమ మధ్య ప్రాంత రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. ఫలితంగా లద్దాఖ్, కాశ్మీర్ లోయకు మధ్య రాకపోకలు స్తంభించాయి. ఉత్తరప్రదేశ్లో వర్షాల కారణంగా 5గురు చనిపోయారు. 6 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. లించోలి సమీపంలో కేదార్నాథ్కు వెళ్లే ట్రెక్ మార్గంలో చిక్కుకుపోయిన 400 మందిని కాపాడినట్లు సహాయక బృందాలు తెలిపాయి. ఇప్పటివరకు కేదార్నాథ్, భీంబాలి, గౌరీకుండ్ నుంచి 10,000 మందిని రక్షిత ప్రాంతాలకు తరలించారు. బుదౌన్లో గంగా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని 3 జిల్లాల్లో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. కులు, షిమ్లాలో గల్లంతైన 40 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ముల్షి, ఖడక్, వాస్లా, పవన డ్యాంల నుంచి నీటిని విడుదల చేస్తున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా సైన్యాన్ని మోహరించారు. జార్ఖండ్తో పాటు పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.